నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు పొద్దున్న లేస్తే జనసేన అధినేత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటువంటి వైసీపీ నేతలు కానీ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి రోజా చేసినటువంటి విన్యాసాల మీద అయితే ఇంతవరకు కూడా నోరు మెదపన పరిస్థితులు అయితే కనపడతామని అయితే 2024 న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా బెంగళూరు పబ్లో నృత్యం చేస్తూ అయితే కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున మంత్రి రోజా మీద అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే నీతి వాక్యాలు వల్లించేటువంటి రోజా ఏ విధంగా మంత్రి హోదాలో ఉండి మరి పబ్బుల్లో డ్యాన్సులు వేస్తారంటూ వైసీపీ నేతల మీద పెద్ద ఎత్తున జనసేన టీడీపీకి సంబంధించినటువంటి రాజకీయ వర్గాలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో మంత్రి రోజా జనసేన అధినేత వ్యక్తిగత విమర్శల గురించి వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత 3 పెళ్లిళ్ల అంశానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో అయితే పవన్ కళ్యాణ్ గురించి దత్తపుత్రుడు అంటూ ప్యాకేజీ స్టార్ అంటూ రకరకాలుగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు సాక్షాత్తు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి పబ్లో డ్యాన్స్ వేస్తూ ఎప్పుడైతే ఆ వీడియోలు బయటకు వచ్చాయో దీనికి సంబంధించి వైసీపీ నేతలు కొంతమంది ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అంటూ ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి రోజా బెంగళూరు పబ్లో డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ వీడియోలకు అవన్నీ కూడా వాస్తవాలనంటూ అటు టీడీపీ జనసేన నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి ఆ నిర్వాహం మీద అయితే ఇప్పటి వరకు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. గతంలో అంబటి రాంబాబు కానీ అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కానీ అదేవిధంగా గోరంట్ల మాధవ్ వారి ఆడియోలు వీడియోలు బయటకు వచ్చిన సందర్భాల్లో పలుమార్లు పెద్ద ఎత్తున ఇవన్నీ ఫేక్ వీడియోలు అంటూ వైసీపీ నేతలు అయితే ఖండించారు. అయితే ఇప్పుడు సాక్షాత్తు రోజా మంత్రి పదవిలో ఉన్నటువంటి రోజా ఆ విధమైనటువంటి నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే బయటపడ్డాయి. అటు బెంగళూరు మీడియాలో సైతం ఏపీ మంత్రి నృత్యాలంటూ కూడా పెద్ద ఎత్తున బెంగళూరు మీడియా టైటిల్ పెట్టిన పరిస్థితులు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉంటూ రోజా అయితే కర్ణాటక వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టని మంటగలిపారని చెప్పుకోవచ్చు. మొత్తానికి రోజా నిర్వాహానికి సంబంధించి వైసీపీ నేతలు అయితే ఇప్పటి వరకు కూడా నోరు మెదిపిన పరిస్థితులు అయితే లేవు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళా చైర్పర్సన్ ఎవరైతే వైసిరెడ్డి పద్మ ఉన్నారో వారు ప్రతి సందర్భంలోనూ ఆ ప్రతిపక్షాలకు చెందిన అటు టీడీపీ జనసేన నేతల మీద విరుచుకుపడతారు. వారి మీద లెటర్లు లేఖాస్త్రాలు సంధించిన పరిస్థితి ఉంది. అయితే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి రోజా బెంగళూరు పబ్లో చేసినటువంటి ఆ నృత్యాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మహిళా చైర్ కమిషనర్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ అయితే స్పందించిన పరిస్థితి లేదు. అయితే వాసిరెడ్డి పద్మ స్పందించకపోవడం మీద అటు టీడీపీ జనసేన వర్గాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా వాసిరెడ్డి పద్మ ఒక లెటర్ రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు మహిళా హోదాలో ఒక మహిళా మంత్రి హోదాలో ఉన్నటువంటి రోజా గారు మీరు తీయొద్దంటూ ఇప్పటికైనా వాసిరెడ్డి పద్మ కనుక ఒక లెటర్ కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వాసిరెడ్డి పద్మ తన ఉద్యోగానికి న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన అయితే రాష్ట్ర ప్రజల్లో ఖచ్చితంగా కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర మంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టని అటు కర్ణాటకలో తాకట్టు పెట్టారని చెప్పుకోవచ్చు.